మీ నాన్నగారు అధికార పార్టీలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి మీకేమైనా సపోర్ట్ చేస్తున్నారా ఆయన? షార్ట్ కట్స్ తీసుకోవడం ఇష్టం లేదు. ప్రతిదీ ఆర్గానిక్ వెళ్ళడం. నాన్నగారు కూడా పెద్ద సపోర్ట్ చేయరు. మీకు ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా? పెద్ద ఇబ్బంది పడింది అయితే ఏం లేదు, కానీ ప్రాజెక్ట్ అయితే చాలా నేర్పించింది. హైదరాబాద్ రియాలిటీ రంగంపై హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? నాకు తెలిసి హిస్టారికలీ గవర్నమెంట్ పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చున్న ప్రాపర్టీస్ కి మాత్రం దే ఆర్ సఫరింగ్. న్యూ గైజ్ ఆర్ నాట్ సఫరింగ్. వెలిమల, కొల్లూరు ఈ ప్రాంతాలను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? మేము టార్గెట్ చేసే సెగ్మెంట్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్. సో వీళ్ళకి ఏంటంటే వాల్యూ ఫర్ మనీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తారు? డిజైన్ చేసేటప్పుడే అనుకున్నాం, వై షుడ్ వి స్టిక్ ది హౌసెస్ బ్యాక్ టు బ్యాక్. 2 జనరేషన్స్ ఉండేలాగా ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది. సో 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటున్నాయి మనకి. కొల్లూరులో అడుగు పెట్టింది మీరేనా ఫస్ట్? మార్కెట్ బిల్డప్ అయిందైతే మన ప్రాజెక్ట్స్ వల్లే. మిడిల్ క్లాస్ పీపుల్ కి రాధే కన్స్ట్రక్షన్ నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయా? డెఫినెట్లీ ఎవ్రీబడీస్ ప్రాజెక్ట్ ఐ వుడ్ సే. మేము ఇంకా అఫోర్డబుల్ ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాము. ఏపీ నిర్మాణ రంగంలో రాధే దగ్గుమల్ల గారు అడుగు పెట్టబోతున్నారా ఫ్యూచర్ లో? లాస్ట్ సైకిల్ ఎంటర్ అవ్వలేదు, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. మిగతా కన్స్ట్రక్షన్ కంపెనీలతో పోల్చుకుంటే రాధే కన్స్ట్రక్షన్ దేంట్లో డిఫరెంట్? టఫెస్ట్ ఆఫ్ ద టైమ్ లో మేము ఉంటున్నాం ఫేస్ గా. వీఆర్ నాట్ కీపింగ్ ఎనీబడి ఇన్ బిట్వీన్ అండ్ సేయింగ్ దే విల్ హ్యాండిల్. నమస్తే, నేను మీ యాంకర్ హరిత. రాధే కన్స్ట్రక్షన్ రియాలిటీ రంగంలో ఈ పేరు తెలియని వారుండరు. విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడి నమ్మకమే పెట్టుబడిగా గత 11 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంది అంటే దాని వెనుక ఒకే ఒక శక్తి ఉన్నారు. ఆయనే రాధే కన్స్ట్రక్షన్ ఫౌండర్, ఎండి రాధే దగ్గుమల్ల గారు. ఇప్పుడు నా ఎదురుగా ఆయనే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాధే గారు. నమస్తే అండి. రియాలిటీ రంగంలో మీరంటూ తెలియని వారు ఉండరు. ఐ థింక్ ఎంబీఏ కంప్లీట్ చేసిన వెంటనే మీరు రియాలిటీ రంగంలోకి వచ్చారు. రాధే కన్స్ట్రక్షన్ను స్టార్ట్ చేశారు. ఎందుకు రియాలిటీ రంగంలోకి ఎందుకు రావాలనిపించింది? ఎంబీఏ తర్వాత ఐ హ్యాడ్ మంచి ఆపర్చునిటీస్ ఉండే, జాబ్ వచ్చింది. కాకపోతే నా ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ తర్వాత మెజారిటీ ఆఫ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా రియల్ ఎస్టేట్లో ఉన్నారు అప్పటికే. సో వాళ్ళతో వర్క్ చేస్తుండగా ఐ ఫెల్ట్ దెర్ ఆర్ చాలా గ్యాప్స్ ఉన్నాయి. మన సర్వీస్, మన సిస్టమేటిక్ అప్రోచ్ మేబీ ఒక మంచి ఆపర్చునిటీ కింద మనకు ఉంటుందని చెప్పి రియల్ ఎస్టేట్ చూస్ చేసుకున్నాము. అండ్ ఒక 1.5 year అలానే వర్క్ చేసాం కూడా. వీ రియలీ వర్క్ ఫర్ నోయింగ్ ద గ్యాప్స్. ఎక్కడ గ్యాప్ ఉంది అసలు, కస్టమర్స్ ఎందుకు. మేము లాంచ్ చేసినప్పుడు తెలంగాణ బ్రేకప్ ఆ స్టేజ్లో ఉంది. అండ్ చాలా ప్రాజెక్ట్స్ సిక్ అయిపోయి అలా హైదరాబాద్ ఉండింది అనమాట. సో ఎందుకు అట్లా అవుతుంది, పర్చేస్ ఎందుకు అంత హెవీగా అవ్వట్లేదు, కస్టమర్స్ ఎందుకు రావట్లేదు, వాళ్ళకి ఏమి ప్రోడక్ట్ గ్యాప్ ఏముందని దిగాం. సో ఆ అనాలిసిస్ బట్టి మాకు ఇంట్రెస్ట్ గ్యాదర్ అయ్యి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ ఆ టైంలో మీకు రిస్క్ అనిపించలేదా? రిస్క్ అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండి. ఎందుకంటే మా అనలిటిక్ పవర్ అంటే మా పేపర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పేపర్ వర్క్ అంతా. సో ప్రైజింగ్ కానీ ప్రోడక్ట్ అనౌన్స్ చేసేటప్పుడే గ్రౌండ్ వర్క్ బాగా చేసాం. అండ్ వీ న్యూ ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని మాకు తెలుసు అప్పటికే. నిజంగా రిస్క్ చేశారా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ప్రాబ్లమ్స్ అందరు కన్వెన్షనల్ బిజినెస్ మెన్ లాగే అందరిలాగే ఫైనాన్షియల్ ట్రబుల్స్ అవనివ్వండి, మీరు అన్నట్టు ఫీల్డ్ తెలియకపోవటం కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టైం బిజినెస్. మా దాంట్లో ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఇది. సో దానికి క్యాపిటల్ అంటే ఒకటి క్యాపిటల్ ఉండటం ఒకటైతే దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టాలి, సరిగ్గా ఆర్గనైజ్డ్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి, ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫస్ట్ టైమే మాకు. దాంట్లో కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యేవాళ్ళం కానీ బట్ అదర్వైజ్ మేము ఎంజాయ్ చేసాం. మా టీం మొత్తం యావరేజ్ ఏజ్ ఆ రోజుల్లో నా ఏజ్ 24, అప్పుడు 24-25. నా టీం మొత్తం కూడా బిలో 30. సో ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ఎక్స్ట్రా అవర్స్ చేసేవాళ్ళం. రిస్క్ ఫేస్ చేసినప్పుడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఎందుకు మనకి ఈ రియాలిటీ రంగం, మీరు బాగా చదువుకున్నారు, మీ నాన్నగారు కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు, సో అనిపించలేదా ఎప్పుడు వెనక్కి రావాలని? అట్లా ఎప్పుడు అనిపించలేదండి. అయితే మాకు ఎప్పుడు మేము చేసిన కాన్సెప్ట్కిను మా లొకేషన్కి, మేము చాలా కొత్త లొకేషన్, ఎవరు లేని చోట 4 kilometers రోడ్ లేని చోట వెళ్ళి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాం. తర్వాత రోడ్స్ తెచ్చుకున్నాం మేము గవర్నమెంట్తో వర్క్ చేసి. తెచ్చిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి నాకు. దీని నుండి బయటికి వెళ్ళాలని కాదు కానీ ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్కి ఆఫర్స్ వచ్చినాయి. సో ఫస్ట్ టైం బిజినెస్లో దిగినప్పుడు ఇమీడియట్ రిటర్న్ కనపడగానే ఆ టెంప్టేషన్ ఉంటుంది. కానీ దట్స్ వేర్ మై డాడీ ప్రజెన్స్, మా ఆయన పిచ్చిన అయ్యారు. సజెషన్ కోసం వెళ్ళినప్పుడు అన్నారు, వీఆర్ నాట్ హియర్ టు సెల్ కదా, మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాము, ఆర్గనైజ్డ్గా ఒక సిస్టమ్ ఓరియంటెడ్గా వెళ్దామని కదా మనం వచ్చాము. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ మనీ మనం ఇంకేదైనా కూడా చేయొచ్చు కదా. సో ఈ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, ఇది కాన్ఫిడెన్స్ కింద తీసుకుని మీరు ముందుకు వెళ్ళిపోండి, కానీ దీన్ని డోంట్ ఫాల్ ఫర్ సచ్ ఆఫర్స్ అని చెప్పి సజెషన్ ఇచ్చారు. మీ నాన్నగారి గురించి దాదాపు అందరికీ తెలుసు,
చిత్తూరు ఎంపీ, ఆ. మాజీ కేంద్ర ప్రభుత్వ అధికారి కరెక్ట్. దగ్గుమల్ల ప్రసాదరావు గారు. ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? యాక్చువల్లీ బ్యాక్ బోన్ అండి. నాకు తెలిసి మేము ఇంత ధైర్యంగా స్టెప్స్ వేయగలుగుతున్నామని అంటే మాకున్న సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఎల్డర్స్ సపోర్ట్ కానీ, మా ఫ్యామిలీ ఎంటైర్‌లీ మై డాడ్ అండ్ మమ్మీ గానీ, ఇంట్లో మై సిస్టర్ షీ ఈస్ కో డైరెక్టర్. పెళ్ళయ్యాక మై వైఫ్ నోబడీ హ్యాస్ డౌట్స్ ఆన్ ఎనీథింగ్. ఎవరు కూడా క్రాస్ క్వెషన్ చేయరు. కాకపోతే ఎక్స్ట్రా టైం పెడతా ఉంటాము. దాన్ని కొంచెం అటు ఇటుగా సఫర్ అవుతా ఉంటారు కానీ ఇంట్లో. బట్ ఎవ్రీబడి ఎంజాయ్స్ ది బిజినెస్. మీ నాన్నగారు అధికార పార్టీలో ఉన్నారు, ఎంపీ కూడా. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా ఆయన? ఇంకా అంతవరకు తెచ్చుకోలేదండి. మేము ఎప్పుడు కూడా అంటే మా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు రైట్ బుక్స్లోనే ఉంటున్నాం. రూల్ బుక్ ప్రకారం వెళ్తా వచ్చాము. అంత పరిస్థితి రాలేదు. షార్ట్ కట్స్ తీసుకోవడం ఇష్టం లేదు. ప్రతిదీ ఆర్గానిక్ వెళ్ళడం. మా డాడీ కూడా నాన్నగారు కూడా పెద్ద సపోర్ట్ చేయరు. వెన్ ద ఎలిజిబిలిటీ స్టార్ట్ చేశారు, మీరే చూసుకోండి ఇంకా అంతే. లేదు, ఆయన అంటే సలహాలు ఇస్తూ ఉంటారు. సలహాలు ఇంటిగ్రల్ పార్ట్ కూడా అండి. అంటే 2020లో ఆయన హీ జాయిన్డ్ యాస్ పార్ట్నర్ ఇన్ టు ద కంపెనీ. మా ఫైనాన్షియల్ డిసిప్లిన్స్ సెట్ చేసిందంతా ఆయనే. ఇప్పుడు మా లెవెల్కి, మా కంపెనీ లెవెల్కి కన్స్ట్రక్షన్ ఫైనాన్సెస్ ఆల్మోస్ట్ 300 crores వరకు ఎక్స్పోజర్ వచ్చింది మాకు. మామూలు కంపెనీస్కి 300 కోట్లు వరకు కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ రావటం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ఇన్ఫ్యాక్ట్ ఆదిత్య బిర్లాలో మాకు స్కైకి వచ్చింది అనమాట. స్కై అనే ప్రాజెక్ట్కి అబౌట్ 190 crores వరకు వచ్చింది. ఇండియాలోనే ద బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి వచ్చింది. హైదరాబాద్లో మాదే హైయెస్ట్ లోన్ ఇదనమాట, ఎలిజిబిలిటీ వచ్చింది అనమాట. సో ఇట్స్ నాట్ సో ఈజీ. ద మేనేజ్మెంట్ ఆఫ్ ఆదిత్య ఆల్సో షేర్స్ ఇట్. అంత ఈజీగా రాదు. మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇట్స్ ఆల్ యువర్ డాడ్స్ వర్క్. నేను ఎందుకంటే మా డాడీ జాయిన్ అయిన తర్వాత సెకండ్ ప్రాజెక్ట్కి ఫైనాన్సెస్ అంతా ఆయనకి ఇచ్చేసాను. ఎందుకంటే ఓన్లీ నేను ప్లానింగ్, ఎక్స్పెండిచరు, సేల్స్ చూసుకుంటా ఉండేవాడిని. వన్స్ ఈజ్ దర్ హీ సెటప్ ఆల్ ది బుక్స్ క్లీన్. సో ఇట్స్ అ వెరీ బిగ్ రోల్ హీ ప్లేడ్. ఈరోజు మా కంపెనీ డిసిప్లిన్ ఎలా ఉందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిజ్ బేసిక్ ప్లానింగ్ ఫర్ ఫైనాన్సెస్. మీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీకు 100% ఉంటుంది. ఐ వుడ్ సే మోర్. దానివల్ల మేము ఇంత కాన్ఫిడెంట్గా ఎక్కడికైనా వెళ్ళి రిప్రజెంట్ చేసుకోగలుగుతున్నాము. వీ స్పెండ్ ఎక్స్ట్రా అవర్స్. తర్వాత అందరూ ఇన్పుట్స్ కూడా ఇస్తారు. మై సిస్టర్ టేక్స్ కేర్ ఆఫ్ ఫ్యూ డివిజన్స్. మై వైఫ్ ఎస్పెషల్లీ షీ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. దానికి షీఈస్ అ డాక్టర్ బేసిక్లీ. షీఈస్ డూయింగ్ హర్ పీజీ. ఎస్తర్ ప్రియాంక తన పేరు. తను కూడా చాలా ఇన్పుట్స్, బిజినెస్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటుంది. షీఈస్ వెరీ కీన్ అండ్ ఇంట్రెస్టెడ్. మా మదర్ కూడా షీఈస్ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఫ్యామిలీ ఈజ్ బేసిక్లీ వెరీ డిసిప్లిన్డ్. ఎవరికి కూడా అత్యాసలు ఉండవు, టెంప్టేషన్స్ అసలు ఉండవు. సో వీఆర్ సార్టెడ్ ఫ్యామిలీ. సో దానివల్ల బిజినెస్లో ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు 30+ లోనే మీ బిజినెస్లో ఇంత ఆరితేరి, ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ తయారు అయ్యారంటే దానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇప్పుడు ఈ 11 yearsలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? మీకు బాగా ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా? ఫస్ట్ ప్రాజెక్ట్ శాన్సియో హోమ్స్ అండి. అది ఫస్ట్ 3 years వరకు, 2.5 years వరకు అది 8.5 acre ప్రాజెక్ట్. యాక్చువల్లీ తీసుకోవడమే ఛాలెంజింగ్ లొకేషన్. యాక్చువల్లీ సగం మార్కెట్ అయితే మమ్మల్ని బిలీవ్ చేయలేదు మేము అక్కడ బయటపడతాం అని చెప్పి. తర్వాత 3rd year ఎండింగ్లో phase 2 ఎక్స్పాన్షన్ అక్కడే చేసాం. మళ్ళీ వేరే చోట ప్రాజెక్ట్ చేయటం ఎందుకు, ఆపర్చునిటీ ఉంది కదా అని. అదొక 2 years పట్టింది. సో 2 phases ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం మనం ఇన్ ఆల్మోస్ట్ 4.5 years. బై ద టైమ్ వీ హిట్ కోవిడ్. యాక్చువల్లీ స్టార్ట్ చేసిందేమో వర్క్ 2016లో. ల్యాండ్ ఎప్పటి నుండో తీసుకుంటున్నాం కానీ 2016లో పర్మిషన్స్ వచ్చాయి మనకి అనమాట. సో అందులో చాలా లెర్నింగ్స్ ఉన్నాయండి. ప్రతి డిపార్ట్మెంట్ ఓన్గా పెట్టుకున్నాం. దెర్ ఇస్ నో థర్డ్ పార్టీ హూస్ వర్క్డ్ ఇన్ ది ప్రాజెక్ట్. కన్స్ట్రక్షన్ దగ్గర నుండి, సేల్ దగ్గర నుండి అంతా ఇన్ హౌసే చేసాం. దానివల్ల మాకు ఎక్స్పోజర్ బాగా పెరిగింది. ఎస్, న్యూ కమర్స్కి కొంచెం అంటే వీ విల్ ప్రతిదీ కూడా మనకు తెలియదేమో అన్న ఎలిమెంట్ ఆఫ్ డౌట్ కస్టమర్లో ఉంటుంది. సో దే కీప్ ఆన్ చెకింగ్ విత్ అస్. అంతేగాని పెద్ద ఇబ్బంది పడింది అయితే ఏం లేదు. కానీ ప్రాజెక్ట్ అయితే చాలా నేర్పించింది. ఇప్పుడు మా రెండో ప్రాజెక్ట్లో రాగాలో ఆ లెర్నింగ్స్తో చేసాము. నాకు తెలిసి అదొక ఒక ఎగ్జాంపుల్ లాగా అయిపోతుంది. ఒక విల్లా ప్రాజెక్ట్ 28-29 acres విల్లా ప్రాజెక్ట్ ఎలా చేయగలగాలని ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ప్రూవెన్ వన్ విత్ మినిమం క్వాలిటీ ఇష్యూస్ ఆర్ నో క్వాలిటీ ఇష్యూస్, రైట్ ఆన్ టైం. ఇప్పుడు 32nd monthలో ఉన్నాం మేము. డెలివరీ స్టార్ట్ చేసాము. సో కోవిడ్ తర్వాత ఏదైనా ప్రాజెక్ట్ ఒక డెలివరీకి వచ్చిందంటే నాకు తెలిసి వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ. అండ్ వీ బీన్ ఫార్చునేట్. మళ్ళీ అక్కడ కూడా సేమ్ పేపర్ వర్కే స్ట్రెంత్. ఆ లొకేషన్లో ఇంకే ప్రాజెక్ట్ లేకుండా మేము వెళ్ళినప్పుడు లాంచ్ చేసినప్పుడు ఎవ్రీబడి ఫెల్ట్ లిటిల్ ఏంటి ఇప్పుడు ఎట్లా అన్నది. బట్ దెన్ బయటకు వచ్చేసాము. సేల్ ఎప్పుడు 23 Decemberకే సేల్ అయిపోయినాయి. మేము కట్టి ఇయటమే మిగిలింది. ప్రజెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను ఇందాక అన్నట్టు రాగా విల్లాస్ ప్రాజెక్ట్ అన్నది హ్యాండ్ ఓవర్లో ఉంది.
స్కై ఏమో ఒక 10 ఎకర్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అది. మ్మ్. 1400 ఫ్లాట్స్ ఉన్నాయి. అది మిడిల్ లైఫ్లో ఉంది. అబౌట్ 18 months అయింది స్టార్ట్ ఏ చేసి. ఏరియాలో ఉన్నాయి ఇవి? అది కూడా వెలిమిల్లలో ఉన్నాయండి. కొల్లూరు తర్వాత వెలిమిల అని గాడియం స్కూల్ పక్కన అబట్టింగ్ ఔటర్ రింగ్ రోడ్ పెట్టింది. మ్మ్. అది ప్రోగ్రెస్ అవుతా ఉంది. సేల్ పాయింట్ ఆఫ్ వ్యూ 65-70% అచీవ్ అయిపోయాము. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉన్నది. ఉస్మాన్ నగర్లో కొత్త ప్రాజెక్ట్ పర్మిషన్స్లో ఉంది. అది కూడా 10 ఎకర్స్ ప్రాజెక్ట్. మ్మ్. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అస్. అది G+60 floors. మ్మ్. సో నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ అస్. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా స్కై స్కై అని వినిపిస్తోంది. అపార్ట్మెంట్ కల్చర్లో ఒక కొత్త ట్రెండ్ అని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్కైలో అగైన్ కన్వెన్షనల్ అపార్ట్మెంట్స్కి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఎమ్యూనిటీస్ అండి. ప్రతి బ్లాక్ కింద కూడా ఎమ్యూనిటీస్ ఎక్స్టెండ్ చేసాం. మా ఐడియా ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో చేసి ఉంటారు కానీ లార్జ్ స్కేల్లో ఈ మధ్య క్లబ్ హౌస్ క్లటర్ అయిపోతున్నాయండి. సో మేము ప్రతి బ్లాక్ కింద మినిమం ఎమ్యూనిటీస్ ఇచ్చేసాం. లైక్ ప్లే ఏరియాస్, కిడ్స్ ఏరియాస్ కింద ఇచ్చేసాం. ఓన్లీ ఫర్ లార్జ్ గ్యాదరింగ్స్ క్లబ్ హౌస్ పెట్టుకుని అడిషనల్ ప్లే ఏరియాస్ కానీ కోవర్కింగ్ స్పేసెస్ కానీ ప్రతి బ్లాక్ 7 blocks కింద 7 థీమ్స్ ఇచ్చేసాం. సో దిస్ విల్ బి ద యూఎస్పీ ఫర్ క్లయింట్స్. ఐ థింక్ ఇది సిటీలో ఇప్పటిదాకా ఎక్కడ లేదు. ఉన్నా కూడా చిన్న స్కేల్లో ఉండింది అండ్ చాలా బాగా టర్న్అవుట్ అవుతుంది. బ్రోషర్ వైజే కాకుండా ఫిజికల్గా ఇప్పుడు మేము స్పేసెస్ చూస్తున్నాం. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అయ్యి స్లాబ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి నౌ ఇట్స్ స్పేసెస్ ఆర్ వెరీ నైస్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ కస్టమర్స్కి కూడా ఐ థింక్ ఇఫ్ దే హ్యావ్ విల్లింగ్నెస్ టు బై, ఏదైనా అపార్ట్మెంట్ కొనాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా వచ్చి ఒకసారి చెక్ చేయమని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చెక్ చేసుకోండి, అక్కడ ఉన్న బై దెమ్సెల్స్ అవి చూడండి, ఎమ్యూనిటీస్ చూడండి, Yeah. నచ్చితేనే తీసుకోండి. Mm. ఎందుకంటే రియల్లీ దే విల్ బి హెల్ప్ఫుల్ టుమారో. ప్రాక్టికల్గా ఉన్నాయి అవి కూడా. ఐడ్ అప్రిషియేట్ ది ఆర్కిటెక్ట్స్, మా టీమ్. దే రియలీ వర్క్ టుగెదర్ అండ్ బాట్ అస్ అ గుడ్ డిజైన్ యాక్చువల్లీ. అండ్ ప్రోగ్రెస్ వైజ్ కూడా ఇట్ ఈస్ ఆన్ పార్. మేము ఏదైతే ఇంతకుముందు ప్రామిస్ పెట్టుకున్నామో వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ పార్ టు రీచ్ అవర్ టార్గెట్. ఎక్కడ కూడా గ్యాప్ లేదు. సో పీపుల్ కెన్ యాక్టివ్లీ కమ్ చెక్ అవర్ మోడల్ ఫ్లాట్ ఆల్సో ఈజ్ రెడీ ఆన్ సైట్ అండ్ దెన్ దే ఆర్ ఫ్రీ టు డిసైడ్. ఇంకోటి, మీరు ఎందుకు వెలిమల, కొల్లూరు ఈ ప్రాంతాలను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఎందుకు భవిష్యత్తును ఏమైనా విజువలైజేషన్ చేస్తున్నారా? అంటే రెసిడెన్షియల్ పాకెట్స్ కింద ఐడెంటిఫై చేస్తున్నామండి మేము. సో ఇప్పుడు మీరు కోకాపేట్ వీటన్నిటికీ ఏంటంటే బడ్జెట్ సెకండ్ టైం బయర్స్, ప్రెస్టీజియస్ బయర్స్ అక్కడ వస్తున్నారు. మేము టార్గెట్ చేసే సెగ్మెంట్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్, వేర్ దే ఫస్ట్ టైమర్స్ ఉంటారు, లేదా దూరంగా పటాన్చెరు వాటి నుండి ముందుకు అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు ఉంటారు, రెంటల్ హోమ్స్ నుండి కొత్తగా కొంటున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. సో వీళ్ళకి ఏంటంటే వాల్యూ ఫర్ మనీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. అందుకని ఈ రెసిడెన్షియల్ పాకెట్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. సేలబిలిటీ ఈజీ అవుతుంది, మా టార్గెట్ సెగ్మెంట్ పెద్దగా ఉంటుంది. ద క్లోజర్ వి గెట్ టు ది సిటీ పాయింట్ ప్రైజీ అయిపోతాయి, నీష్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. బట్ అక్కడ కూడా చేస్తాం ప్రాజెక్ట్స్. బట్ మేము ఉస్మాన్ నగర్లో ఉండి ఇమీడియట్గా వెలిమిలలో 2 ఆప్షన్స్ వచ్చేసరికి ఇట్ లుక్స్ లైక్ వీఆర్ ఇన్ వెలిమిల. బట్ కోకాపేటలోను కొండాపూర్లో కూడా లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎక్విజిషన్స్లో ఉన్నాం ఇంకా మనం. ఇంకోటి, మీ కస్టమర్స్కి వాల్యూ క్రియేట్ చేసి ఇచ్చే సంస్థ రాధే కన్స్ట్రక్షన్ అనే ఒక పేరు ఉంది. అంటే మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు అంటే ఏం ఆలోచిస్తారు? మేజర్గా ఇప్పుడున్న మేము కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నాం కాబట్టి మాకు ఏవైతే యావరేజ్ వి కన్సిడర్ మా ఫ్యామిలీ కానీ మేము కానీ యావరేజ్ కస్టమర్ ప్లేస్లో కూర్చుంటే మైండ్ సెట్తో ఓపెన్ ఏరియాస్ కొంచెం తగ్గుతున్నాయి. తర్వాత విల్లా టు విల్లా సెట్ బ్యాక్స్ ఇబ్బంది అవుతుంది. దాంట్లో బెస్ట్ ఏం చేయాలో చూస్తున్నాము. సైడ్ సెట్ బ్యాక్స్ నార్త్ సౌత్ ఎక్కువ కనపడవండి మనకి. ఈస్ట్ ఫేసింగ్ విల్లాలో మీకు నార్త్ లైట్ ఉంటుంది, సౌత్ సైడ్ ఏమో యూటిలిటీ ఉంటుంది ఎక్కువ. సో అక్కడ మనకి ఎక్కువ ఇంటర్వెన్షన్ లేదు, కానీ మేము బ్యాక్ యార్డ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాం. సో ప్రతి ఇంటి వెనకాల దే గెట్ గుడ్ లంగ్ స్పేస్. ఇంటి వెనకాలే ఇల్లు లేకుండా దే హ్యావ్ అబౌట్ 25 to 30 feet ఆఫ్ బ్యాక్ యార్డ్. దానివల్ల మాకు మేజర్ సేల్ పాయింట్ అయ్యింది, యూఎస్పీ అయింది. మాకు డిజైన్ చేసేటప్పుడే అనుకున్నాం వై షుడ్ వి స్టిక్ ది హౌసెస్ బ్యాక్ టు బ్యాక్. స్పేస్ ఇస్తే ఏమవుతుంది, కొంత మాకు విల్లాస్ తగ్గినాయి బిల్డర్గా. బట్ దానివల్ల మాకు ప్యారలల్ అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే నా యావరేజ్ ప్రాజెక్ట్ బ్యాక్ టు బ్యాక్ విల్లాస్ ఉన్న ప్రాజెక్టు 3 ఏళ్ళు అమ్మితే మేము 18 నెలలు అమ్మేసి సేలబిలిటీ ఫాస్ట్గా ఉంది, సేల్ వెలాసిటీ బాగుంది అనమాట. అండ్ అది సక్సెస్ కూడా అయింది. ఫస్ట్ ప్రాజెక్ట్లో చూసాము 12.5 acres, ఇప్పుడు 28 acres కూడా అదే కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ బేస్లోనే వెళ్ళిపోయింది అనమాట ప్రాజెక్ట్ అంతా. సో వీ ట్రై టు గివ్ సంథింగ్ ఎక్స్ట్రా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్. ఏది కూడా కాఫీ షాపు, జిమ్ అనుకోకుండా మా టార్గెట్ సెగ్మెంట్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్లో ఉంటున్నారు కాబట్టి వీ డోంట్ వాంట్ దేర్ మనీ టు బి వేస్టెడ్. యావరేజ్గా 2 generations ఉండేలాగా ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది.
సో 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటున్నాయి మనకి. సో మదర్, ఫాదర్, యాక్చువల్ ఫ్యామిలీ, దేర్ కిడ్స్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ వన్ విల్లా. సో ఇలాంటి చిన్న చిన్న కస్టమర్ ఇన్పుట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఆలోచించి మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. తీసుకుంటా. నాకు తెలిసి రియాలిటీ రంగంలో 2 టైప్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. ఒక టైపు అంటే బాగా డెవలప్ అయిన ఏరియాలో ప్రాజెక్ట్ తీసుకొని, అంటే దాంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, లాభం కూడా తక్కువనే ఉంటుంది. అండ్ ఎలాంటి డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని ఏరియా ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని డెవలప్ చేయడం. అంటే ఇది ఛాలెంజింగ్‌తో కూడిన వ్యవహారము, రిస్క్ ఎక్కువ ఉంటుంది, లాభాలు తక్కువ ఉంటాయి. మీరు సెకండ్ టైపా? ఆల్మోస్ట్ అనే చెప్పొచ్చండి. ఆ! ఎందుకంటే మా టీమ్ కూడా ఎక్విప్డ్ దానికే. మీరు అన్ని సినారియోస్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3 ఇయర్స్ చూసుకుంటే మార్కెట్ చాలా బాగుంది. ఎవ్రీ సెకండ్ పర్సన్ వాజ్ ఏబుల్ టు సెల్ వెల్. అసలు కంపెనీ బేసిక్స్ లేవు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూడలేదు, లొకేషన్ బాగుంది, ప్రాజెక్ట్ బాగుందంటే కొనేశారు. ఇలాంటి టఫ్ ఏరియాస్లోనే కంపెనీ బేసిక్స్ బయటపడతాయి, సిస్టమ్స్ బయటపడతాయి. హ్మ్. ఇవి సరిగ్గా లేకపోతే ఆ అంటే ప్రాజెక్ట్ ప్రతి కంప్లీట్ దాంట్లో చేయలేం. లాభమే కదా చూడాలి. మరి రిస్క్ తక్కువ, లాభం తక్కువ అంటే లేదు మీరు లేదు. ఎలా? రిస్క్ ఎక్కువ ఉన్నా లేకపోయినా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండి. నేనైతే ఐ ఆ! డోంట్ కాల్ ఇట్ ఎ రిస్క్ ఎట్ ఆల్. ఓకే. మైండ్‌లో అనిపిస్తుంది, బయట వాళ్ళకి అనిపిస్తుంది. మా మైండ్‌లో వీఆర్ సార్టెడ్. ఎక్కడ ఎంతవరకు మేము వెళ్ళగలం, మా బౌండరీస్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. హ్మ్. అండ్ ప్రాఫిటబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చాక ఎగ్జాంపుల్ అదర్ పీపుల్ ఎక్స్పాండ్. ఇప్పుడు మేము మా ఫస్ట్ ప్రాజెక్ట్ మేము ఒక్కలమే ఉండే. హ్మ్. ఇప్పుడు మా పక్కన అపర్ణ 95 acres ప్రాజెక్ట్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఆక్యుపేషన్కి ఇచ్చిన 4 ఇయర్స్కి. సో ఇమాజిన్ మా దగ్గర కొన్న వాళ్ళు ఇప్పుడు దే మస్ట్ హ్యావ్ గాట్ అట్లీస్ట్ 4 times ది రిటర్న్. హ్మ్. సేమ్ వెలిమిలా కూడా అదే పరిస్థితి. అసలు విల్లాస్ మేము లాంచ్ చేసిన తర్వాత ఆ ఏరియా అంతా నిండిపోయింది. హ్మ్. అపార్ట్మెంట్ కూడా మాదే ఫస్ట్ అపార్ట్మెంట్ కాన్సెప్ట్ అనౌన్స్ చేసింది. నౌ వీ హ్యావ్ అబౌట్ 11 ప్రాజెక్ట్స్ రన్నింగ్ అరౌండ్ ది ఓకే. ప్లేస్. కొల్లూరులో అడుగు పెట్టింది మీరేనా ఫస్ట్? మీ అంటే ఒక రాధే కన్‌స్ట్రక్షనేనా? చెప్పచ్చండి. ఒకటి ఆల్రెడీ హ్మ్. ఉండింది ఓ ప్రాజెక్ట్. బట్ మేజర్‌గా మార్కెట్ బిల్డప్ అయిందైతే మన ప్రాజెక్ట్స్ వల్లే. కొల్లూరు అనే కంటే వెలిమిలా అనొచ్చు. కొల్లూరు మేము ఒమిట్ చేసుకున్నాం కొంచెము. గచ్చిబౌలి తర్వాత కొల్లూరు వదిలి వెలిమిలాని ప్రాపర్ రెసిడెన్షియల్ పాకెట్ కింద ఐడెంటిఫై చేసుకున్నాం మేము. గార్డెన్ స్కూల్స్ బాగున్నాయి. ఔటర్ రింగ్ రోడ్‌లో ఇట్స్ ఎ స్మార్ట్ చాయిస్. గచ్చిబౌలి నుండి 15 నిమిషాలు ఔటర్ రింగ్ రోడ్‌లో మీరు వెలిమిలాలో ఉంటున్నారు. గచ్చిబౌలి ఎంట్రన్స్ ఆర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంట్రన్స్‌లో మీకు రూ. 10,000 నుండి రూ. 12,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అపార్ట్మెంట్. మా దగ్గర స్కైలో ఇప్పుడు 6,500 బేస్ ప్రైస్ ఇవాళ ఉంది. హ్మ్. సో మీరు 15 నిమిషాల డ్రైవ్‌లో ఇన్ యువర్ కార్, ఇఫ్ ఇట్స్ అన్ ఈవీ ఈవెన్ ఇంకా చీప్ అయిపోతుంది ఈవీ హ్మ్. కార్ అయితే. హౌ మచ్ ఆఫ్ ఎ కాంప్రమైజ్ 2000 ఎస్ఎఫ్టీ మీద చూడండి మీరు. హ్మ్. అక్కడ 10,000కే కొన్నాం అనుకుందాం మనం. సో 4,000 డిఫరెన్స్ ఆర్ 3,500 డిఫరెన్స్ ఆన్ 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్. ఇట్ హ్మ్. ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్ ఫర్ ఎనీబడి. సో సేమ్ ఆర్కిటెక్ట్ ఎనీబడి హూ ఇస్ డూయింగ్ దట్. మా ఆర్కిటెక్ట్ కూడా జెనిసిస్ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళే చేస్తున్నారు. జెనిసిస్ కన్సల్టెంట్స్ అంతా బాగున్నారు. బిల్డింగ్ మెటీరియల్ క్వాలిటీ ఇఫ్ నాట్ ఫర్ బెటర్ వీఆర్ ఆన్ పర్ అండ్ యాక్చువల్లీ గివింగ్ మోర్ సర్వీసెస్. హ్మ్. అండ్ యూఎస్పీస్ ఉన్నాయి. ఇప్పుడు 2 lakh ఎస్ఎఫ్టీ వరకు ఎమ్యూనిటీస్ ఉన్నాయి. హ్మ్. ఆబ్వియస్లీ దీస్ ఆర్ అడిషనల్ అడ్వాంటేజెస్. సో స్మార్ట్గా ఆలోచిస్తే లెసర్ కాస్ట్ బెటర్ వాల్యూ. లేదు ఐ వాంట్ టు స్టే క్లోజ్ టు ద సిటీ అనుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా హ్మ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇంకోటి మీ స్కై గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. అపార్ట్మెంట్ కల్చర్‌లో స్కై అనేది కొత్త ట్రెండ్ సృష్టించబోతుందనుకోవచ్చా? ఆల్రెడీ అంటే మా నంబర్స్ ప్రకారం ఇది రిలేటివ్లీ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. హ్మ్. అంటే మేము 18 months ఇంటూ ది మార్కెట్, మాకు ఇంకో 35% సేల్ ఉంది అంతే. సో మేము సేల్ అనేది ఒక ఫార్మాలిటీ లాగే ఉంది ఇప్పుడు. ఇంకా ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ చేతికొచ్చేసింది. సో విల్ కీప్ ప్రోగ్రెసింగ్ వెల్. ఎమ్యూనిటీస్ వల్ల స్కై హైలైట్ అయిందండి. లొకేషన్ ఎనీవేస్ వాజ్ గుడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఉంది, గార్డియం స్కూల్ పక్కనే ఉంది కాబట్టి లొకేషన్ అడ్వాంటేజ్ బాగుండింది. ఫస్ట్ మూవర్ మేమే. సో ఆ ప్రైస్ అడ్వాంటేజ్ కూడా వచ్చేసింది. కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు రిలేటివ్లీ అట్ అ గుడ్ పేస్. వి పిక్డ్ అప్ ఎట్ అ గుడ్ పేస్. స్కై విల్ బీ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ హ్మ్. ప్రాజెక్ట్స్ మూవింగ్ అహెడ్. నాకు తెలిసి ఉస్మాన్ నగర్ సెకండ్ ప్రాజెక్ట్ అనుకుంటే హై రేజ్లో హ్మ్. స్కై అలా ఉండిపోతుంది మాకు ఖచ్చితంగా. డిఎల్ఎఫ్ కంపెనీ ఫౌండర్ కేపీ సింగ్ గారి గురించి మీరు వినే ఉంటారు. Yeah. ఐ థింక్ 1990లో గుర్గావన్ గురించి ఎవరికి తెలియదు. అక్కడ కేవలం బీడు భూములు మాత్రమే ఉండేవి. అలాంటి ఆ టైంలో ఈ కేపీ సింగ్ గారు ఒక విజువలైజేషన్ చేసుకొని అక్కడ ఇప్పుడు ఒక మహానగరంగా ఇప్పుడు గుర్గావ్ ఉంది.
ఆ రకంగా ఈ వెలిమల గాని, కొల్లూరు గాని మీరేమన్నా విజువలైజేషన్ చేస్తున్నారా? ఆ రకంగా మారబోతుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ ఇట్ హెస్ కమ్ ఎ లాంగ్ వే అండి. హ్మ్. వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం 4.5 కోట్లు ఉండింది ఆల్మోస్ట్. ఈరోజు వీఆర్ టాకింగ్ ఆఫ్ 25 క్రోర్స్ మినిమమ్. 25 క్రోర్స్ ఇచ్చినా అమ్మేవాడు లేడు అక్కడ ఇవాళ. ల్యాండ్ లేదు. సో, ఆ వెలిమల, కొల్లూరు, పాటి అనేది ఆ ట్రయాంగిల్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ నైస్ నైబర్‌హుడ్. ఎందుకంటే రెసిడెన్షియల్, ఎక్కువ కమర్షియల్ ఇంటర్వెన్షన్ లేదు. వితిన్ 4-5 కిలోమీటర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఎమ్యూనిటీస్ ఆర్ అవైలబుల్. ప్రాజెక్ట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మా ప్రాజెక్ట్స్‌లో కూడా ఫ్రమ్ ఫార్మసీ, సూపర్ మార్కెట్ టు బ్యాంక్ బ్రాంచ్ దగ్గర నుండి అన్నీ వితిన్ ద క్లబ్ హౌస్ ఉంటున్నాయి. సో, ఇట్ ఈస్ డెఫినెట్లీ అప్రోచబుల్ అండ్ వెలిమల యాజ్ ఎ జోన్ హాస్ గ్రోన్ వెల్ అండ్ ఇట్ విల్ ఈవెన్ గ్రో మూవింగ్ అహెడ్. మీ కస్టమర్స్ రిపీటెడ్‌గా మీ ప్రాజెక్ట్స్ కొంటున్నారని నేను విన్నాను. అంటే అంత నమ్మకాన్ని మీరెలా కాపాడుకోగలుగుతున్నారు? మీ సక్సెస్ ఫార్ములా ఏంటో చెప్తారా నాకు? ఒకటి కన్‌స్ట్రక్షన్ చేసేయటం అనేది ఒక ప్లెయిన్ రిలేషన్ అయితే రిటర్న్ ఇప్పుడు రాగాలో అయితే మా రాగా విల్లాస్‌లో ఆల్రెడీ 3x ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. ₹1,00,00,000 పెడితే 4.5 కోట్లకి మేమే అమ్మిస్తున్నాం ఆల్మోస్ట్. స్కైలో కూడా అంతే. ఇప్పుడు వాళ్ళే ఫస్ట్ ఎంటర్ అయిన క్లయింట్స్‌కి ఇప్పటికి ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ ఉందన్నమాట. సో, దట్ అప్రిసియేషన్ ఈజ్ రియల్లీ టాంజిబుల్. అంటే వాళ్ళకి కనపడుతుంది కళ్ళ ముందు. అండ్ కొంతమంది ఎక్స్‌పీరియన్స్ కూడా చేసేసారు. దట్స్ ద రీజన్ దే కమ్ బ్యాక్. అండ్ మా బోర్డ్ కూడా, మా మేనేజ్మెంట్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఏదైనా కమిట్మెంట్ తీసుకుంటే మా జోబుల్లో నుండన్నా ఇస్తాం కానీ దేర్ ఈస్ నో వే వి ఆర్ అందుకే సేయింగ్ అన్నాను అవే. విశ్వసనీయతకు విలువలకు కట్టుబడి యాహ్! నమ్మకమే పెట్టుబడిగా అని. యాహ్! అందుకే మీ గురించి ఇంట్రో అందుకే చెప్పాను. ప్రీమియం నిర్మాణాల్లో దూసుకుపోతున్నారు. మరి మిడిల్ క్లాస్ పీపుల్‌కి రాధే కన్‌స్ట్రక్షన్ నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయా? డెఫినెట్లీ ఆ! మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్‌కి అవైలబుల్ ఉన్నాయి. మాదేంటంటే లైక్ ఐ సెడ్ ఇట్స్ ఎ స్మార్ట్ చాయిస్. ఆల్మోస్ట్ గుడ్ ఏరియాస్‌లో ఉన్న ప్రాపర్టీస్ మీకిక్కడ బెటర్ రేట్‌కి దొరుకుతున్నాయి. అదే క్వాలిటీ ఇస్తున్నాము. అండ్ ఇన్‌ఫాక్ట్ బెటర్ క్వాలిటీ ఇస్తున్నాం. బెటర్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. అండ్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లు కూడా ఎక్కువ కంజెషన్ లేకుండా పొల్యూషన్ ఫ్రీ జోన్స్‌లో ప్రాజెక్ట్స్ పెడుతున్నాం అనమాట. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎవ్రీబడీస్ ప్రాజెక్ట్ ఐ వుడ్ సే. మీరు నిజంగా బ్రేక్ డౌన్ చేయండి మిడిల్ క్లాస్ అట్లా అంటే మేము ఇంకా అఫోర్డబుల్ ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాము. We have couple of options coming up. We'll definitely keep them introduce it to the market soon. వెంచర్ డెవలపర్, ల్యాండ్ డెవలపర్‌గా ఉన్న మీరు ఇప్పుడు ఎండ్ టు ఎండ్ నిర్మాణ రంగంలోకి వచ్చారు. నెక్స్ట్ ఏంటి? ఇందులోనే చాలా ఉందండి. ఐ హ్మ్. మీన్ కరెంట్లీ ఇప్పుడు మాకు అవుతున్న కాస్ట్‌లు వర్టికల్‌గాను, హారిజాంటల్‌గా ఇంటిగ్రేట్ చేసుకుంటే మేము కస్టమర్‌కి బెటర్ రేట్‌లో ఇయ్యొచ్చు. సో, ఐ థింక్ వి విల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నుండి, ఆర్ఎంసీస్ దగ్గర నుండి ప్రతీదీ ఓన్‌గా పెట్టుకొని we'd want to excel in this field better, give strive to give to the customer at a better rate. థర్డ్ పార్టీ ఎక్విజిషన్స్ వల్ల, థర్డ్ పార్టీ పర్చేజెస్ వల్ల కాస్ట్లు పెరుగుతున్నాయి. అదే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేయగలిగితే బెటర్ రేట్స్కి ఆఫర్ చేయగలం మనం కస్టమర్స్కి. సో ఇట్ విల్ బి మోర్ అఫోర్డబుల్ టు దెమ్. ప్రాఫిటబిలిటీ విల్ కమ్ ఆఫ్టర్ వైల్. ఓవర్ నైట్ అయితే ఏది రాదు. సో మేబీ ఒక 10-15 years ఫ్రమ్ నౌ ఇట్ విల్ బి అ వెరీ బిగ్ థింగ్. ఏపీ నిర్మాణ రంగంలో రాధే దగ్గుమల్ల గారు అడుగు పెట్టబోతున్నారా ఫ్యూచర్‌లో? ల్యాండ్ అక్విజిషన్ అయితే అవుతుందండి. అమరావతి క్యాపిటల్‌లో అయితే స్టార్ట్ చేసాము. అమరావతిలోనే. అమరావతిలోనే. చూడాలి. అంటే కరెంట్లీ ప్రాజెక్ట్ ఎన్విజన్ చేసి చేయట్లేదు. వి వాంట్ టు హ్యావ్ సమ్ ల్యాండ్ బ్యాంక్ దేర్ బికాజ్ ఇట్స్ అ ఫ్యూచర్ క్యాపిటల్ డెఫినెట్లీ. ఏపీలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? దేర్ ఆర్ వెరీ గుడ్ సైన్స్. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఇప్పుడు బాగుందా? అంటే తెలంగాణ, ఏపీ రెండిట్లలో బాగుందంటారా? రెండు బాగుంది. ఏపీ హ్యాస్ గుడ్ సైన్స్ నౌ, ఎస్పెషలీ ఆఫ్టర్ ది న్యూ గవర్నమెంట్. ఏపీ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ సైన్స్. లేకపోతే మేము కూడా ఎంటర్ అవ్వాలి. లాస్ట్ సైకిల్ ఎంటర్ అవ్వలేదు, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పుడు అష్యూరిటీ ఉంది ఇన్వెస్టర్కి. డెఫినెట్లీ ఇక్కడ ఎట్లాగో హైదరాబాద్ ఈజ్ మినిమం గ్యారంటీ. సో రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ అంటే హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ క్యాపిటల్ ఆల్సో ఈజ్ వెరీ సేఫ్. మిగతా కన్స్ట్రక్షన్ కంపెనీలతో పోల్చుకుంటే రాధే కన్స్ట్రక్షన్ దేంట్లో డిఫరెంట్? ఎందుకు నమ్ముతున్నారు మిమ్మల్ని? మేజర్గా డెలివరీ అండి. డెలివరీ అండ్ క్వాలిటీ. ఐ థింక్ ఈ 2 ఆస్పెక్ట్స్లో మేము ఎర్లీగా ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుని మా గ్రూప్కి అవైలబుల్ చేస్తున్నాం మనం ఎట్ ఎ బెటర్ రేట్. అండ్ దే ఆర్ రీపింగ్ ద బెనిఫిట్ ఆఫ్ గెటింగ్ బెటర్ వాల్యూ ప్రాజెక్ట్ అయ్యేసరికి. అండ్ డెలివరీ అష్యూరిటీ ఉన్నది. సో ఈ 2 రీజన్స్ మెయిన్లీ దే ఆర్ స్టాండింగ్ అవుట్. టఫెస్ట్ ఆఫ్ ద టైంలో మేము ఉంటున్నాం ఫేస్గా. వీఆర్ నాట్ కీపింగ్ ఎనీబడి ఇన్ బిట్వీన్ అండ్ సేయింగ్ దే విల్ హ్యాండిల్. ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో మేమే ముందు ఉంటున్నాం యాజ్ ఫేస్. వీఆర్ నాట్ లెటింగ్ అండ్ వీఆర్ గివింగ్ గుడ్ ఎన్విరాన్మెంట్ టు అవర్ ఎంప్లాయీస్ ఆల్సో. ఏదో టఫ్ సిచ్యువేషన్లో వాళ్ళని పడేసి ఇబ్బంది పెట్టే కంటే నిజంగా ప్రాబ్లం ఉంటే మేమే తీసుకుంటున్నాము. బాగున్నప్పుడు క్రెడిట్ గోస్ టు ది ఎంప్లాయీస్, గుడ్ వర్క్ గోస్ టు ది బయర్స్కి మంచి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో దట్స్ హౌ ఇట్స్ వర్క్డ్ అవుట్ టిల్ నౌ.
ఈ అప్రోచే మాకు కంఫర్టబుల్ కూడా. ఇంకేదో వేరే అప్రోచ్ అయితే మాకు తెలీదు. మ్మ్. నిజంగా నేర్చుకోవాలన్నా కూడా ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఎనీథింగ్ డిఫరెంట్. సో దిస్ ఇస్ హౌ వీడ్ లైక్ టు బి. రాధే దగ్గుమల్ల గారిని ఫ్యూచర్లో ఎలా చూడబోతున్నాం మేము? అంటే మీ నాన్నగారు ఎంపీ, రాజకీయ రంగంలో మీరు అడుగు పెట్టే అవకాశం ఉందా? పోటీ చేసే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? లేకుంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలోనే కంటిన్యూ అవుతారా? ఆ సర్వీస్ చేయాలనే మోటో ఉంటే తప్పితే మనం అక్కడ పోయి పెద్ద జస్టిస్ చేయలేమండి అక్కడ. సో ఫర్ నౌ ఐ వివ్ గాట్ ఇనిషియల్ ఎక్స్పోజర్ బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ ది జర్నీ టిల్ నౌ. ఎలక్షన్ ముందు నుండి ఇప్పటి వరకు జర్నీ చాలా బాగుండింది. హూ నోస్ ఫ్యూచర్లో నిజంగా కాలింగ్ ఉంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. బట్ ఫర్ నౌ రియల్ ఎస్టేట్ ఈజ్ మై థింగ్. విల్ స్టే ఫోకస్డ్. ఎంబీఏ అయిపోగానే రిస్క్ తీసుకొని, అంటే మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు అన్ని రకాలుగా ఇంకా వేరే కూడా చూసుకోవచ్చు. రిస్క్ తీసుకొని రియాలిటీ రంగంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? యా డెఫినెట్లీ. నా మైండ్ సెట్ కి దిస్ ఇస్ ద రైట్ వే. ఐ థింక్ చాలా కూలెస్ట్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు నాకైతే. గాడ్ నోస్ ఇట్ బిఫోర్. నేను జాబ్ చేయలేకపోతున్నాను. ఏదో ఒకటి కొత్త యూనో ఇన్నోవేషన్లో లేకపోతే కొత్త ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉండకపోతే వీ కెనాట్ స్లీప్ ప్రాపర్లీ. అండ్ సెలెక్ట్ చేసుకునే ఫీల్డ్ కూడా జస్టిస్ చేయకపోతే సేమ్ థింగ్, వీ కెనాట్ స్లీప్ ప్రాపర్లీ. సో టు ఈట్ అండ్ స్లీప్ ప్రాపర్లీ, దిస్ ఇస్ వాట్ ఐ లైక్. దట్స్ ఇట్. రియాలిటీ రంగంలో రాధే కన్స్ట్రక్షన్ కంటూ ఒక పేరుంది, ఒక పేజ్ ఉందంటే మెయిన్గా మీరు రుణపడి ఉన్న వ్యక్తి ఎవరు? నాకు తెలిసే టు మై డాడ్ Hmm. డెఫినెట్లీ. మరి చెప్పాలని చెప్పట్లేదు, బట్ ఇట్ ద సపోర్ట్ ఐ హ్యాడ్ వాజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇనిషియల్ డేస్లో ఉన్న సపోర్ట్ మాత్రం. లేకపోతే విత్ అ గుడ్ జాబ్ అండ్ ఆల్, అండ్ అందరూ బ్యూరోక్రేట్సే మా ఫ్యామిలీలో. నోబడీ అవును. ఈజ్ ఇన్ టు బిజినెస్. సో ఆల్మోస్ట్ ఎవ్రీబడి భయపడ్డారు, ఎందుకు పిల్లల్ని ఎందుకు ఇట్లా Hmm. బిజినెస్లోకి వదిలేశారని. అవును. అందరూ సజెషన్స్ ఇచ్చేవాళ్ళే పాపం. ఆయన ద వే హీ హ్యాండిల్, ద వే హీ గేవ్ ఆన్సర్స్ టు దెమ్. Of course, we proved it later. So I think his approach towards my business was very nice. మా డెసిషన్ రెస్పెక్ట్ చేసుకుని ఇక్కడ దాకా ఎలవ చేయటమే ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రేట్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. సో ఆల్ ద వే హీ ఈస్ బీన్ నర్చరింగ్ అస్. సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు కదా? సో ఐ థింక్ వాటి వల్లే మాకు అసలు ఫస్ట్ ప్లేస్లో ఆపర్చునిటీ వచ్చింది. డాడీ హిస్టారిక్లీ హ్యాస్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. దానివల్లే ఎంపీ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. ఆఫ్ కోర్స్ మేము వేరే జోన్ అనుకున్నాం, చిత్తూరు వచ్చింది. హ్యాపీయర్ విత్ చిత్తూరు. విల్ కంటిన్యూ టు డూ యాజ్ అండ్ వెన్ మాకు సిచ్యువేషన్స్ వచ్చే కొద్దీ కన్సిస్టెంట్గా చేస్తున్నాం. మన స్పెషలీ రాధే కన్స్ట్రక్షన్స్ నుండి కూడా చేస్తున్నాం. స్కైలో కూడా వీఆర్ డొనేటింగ్ అబౌట్ సమ్ ఫండ్ అబౌట్ 10 రూపీస్ పర్ SFT కస్టమర్స్ నుండి వచ్చేది టు చిల్డ్రన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి, పువర్ Okay. చిల్డ్రన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తున్నాము త్రూ ఎ ట్రస్ట్ అనమాట. సో వీ డోంట్ మార్కెట్ ఇట్. ఇనిషియలీ వీ థాట్ విల్ మార్కెట్, బట్ మేము సైలెంట్గా ఉంచుతాం, అదే తెలుస్తుందని చెప్పి. సో అవును, నేను కూడా విన్నాను, అందుకే అడిగాను. we keep donating, and it's nice to అదో తృప్తి, మనకి జీవితానికి అదో తృప్తి, ఒక సేవ paying చేస్తున్నాము. little to the society. అండ్ మాకు పొలిటికలీ కూడా ఈ చిన్న చిన్నవన్నీ యాడ్ అయినాయి. మాకు తెలియదు, వీ నెవర్ అబ్జర్వ్డ్, బట్ ఫైనలీ వెన్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎంపీ సీట్, ఇవన్నీ వాళ్ళు కోట్ చేస్తుంటే ఓహో మేబీ ద మార్కెట్ ఈస్ సీయింగ్ ఎస్ అని అనుకున్నాం మేము. సో న్యాచురల్, ఇట్ కమ్స్ న్యాచురల్ టు మై డాడ్ బికాస్ హీస్ కమ్ ఫ్రమ్ అ వెరీ లో బ్యాక్గ్రౌండ్. ఆయన ఎప్పుడు ఆయన రూట్స్ మర్చిపోరు. ఇంకా చాలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎడ్యుకేషన్ చూసుకోవటం, హెల్త్ కేర్ చూసుకోవటం. ఆ ఊరు ఎస్పెషలీ బాపట్ల జోన్కి వెళ్తే మై మామ్ ఫన్నీలీ సేస్, ఆయన వదిలేయాలి అక్కడికి వెళ్తే, మన మనిషి కాదు అక్కడ అని. ఎందుకంటే ఏ ఇల్లు వెళ్ళినా మా ఇల్లే అక్కడ. వీ కెన్ గో అందరిలో అందరిలో కలిసిపోతారు. ఏ ఇంటికి వెళ్ళి భోజనం చేసినా మా ప్రసాదరావు గారు అంటే ఆయన చిన్న బుజ్జి అంటారు, మా బుజ్జి అంటారు అనమాట. సో ద ఎఫెక్షన్ ఇస్ టూ మచ్ దేర్ బికాజ్ ఇట్స్ బీన్ అబౌట్ 30-40 years like this, helping everybody, helping a lot of youth get jobs in the city. అది బాగా యూజ్ అయింది. అఫ్కోర్స్ బట్ ఆయన ఏ ఇంటెన్షన్ లేకుండా చేశారు. ఇట్ గాట్ us into politics. మీ నాన్నగారు లాగా అంతకు మించి మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. నేను స్టార్టింగ్ చెప్పినట్టు విశ్వసనీయతకు, విలువలకు రాధే కన్స్ట్రక్షన్ కట్టుబడి ఉంటుందని, ఆ నమ్మకాన్ని ఇంకా మీరు కాపాడుకోవాలి, మరింత సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.